ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిందా రాష్ట్ర ప్రభుత్వం? వాస్తవానికి ఉద్యోగులు ఒక కార్యాచరణకు సిద్ధమయ్యారు. అది కూడా ఏపీ జేఏసీ ఉద్యోగులు జేఏసీ రేపు 25వ తేదీ నుంచి తమ డిమాండ్ల పరిష్కారం కోసం ఉద్యమం చెయ్యాలి. కొన్ని డిమాండ్లు పెండింగ్లో ఉన్న కొన్ని సమస్యలు ఏవైతే ఉన్నాయో 12వ పిఆర్సీ కమిషన్ వేయాలని, లేదంటే ఆ డిఏలు విడుదల చేయాలి, వీటికి సంబంధించి. ఇదే నేపథ్యంలో దాదాపు ఒక 10,715 మంది ఉద్యోగులకు ఇప్పుడు ఓపీఎస్ ఇస్తున్నామంటూ ఒక కీలక ప్రకటన చేశారు. ఇది వాళ్ళందరికీ ఆ 10,715 మంది ఉద్యోగులకి కూడా గుడ్ న్యూసే. అందులో ఎవరెవరు ఉన్నారంటే టీచర్లు, పోలీసులు, వీళ్ళందరూ ఉన్నారు. 2003 నోటిఫికేషన్, 2004 తర్వాత ఉద్యోగం పొందిన వాళ్ళకి అంటే ఇది కూడా ఒక డిమాండ్, ఎప్పటి నుంచో నెరవేర్చని హామీ. అది ఇప్పుడు అంటే ఓపీఎస్ సాధ్యం కాదు అనుకున్న సమయంలో ఇప్పుడు ఓపీఎస్ చేశారు అనేది ఒక రకంగా ఇది తీపి కబురు చెప్పినట్ట. ఇదే సమయంలో ఉద్యమించాలి అనుకుంటున్న ఉద్యోగులకు ముందర కాళ్ళకి బంధం ఏమన్నా పడిందా? ఏం జరగబోతోంది? ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, ఉద్యోగుల నుంచి ప్రభుత్వం మీద వస్తున్న వ్యతిరేకత క్రమక్రమంగా తగ్గించుకునే ప్రయత్నం అన్న మొదలైందా? అందులో భాగంగానే ఈ ఓపీఎస్ ఒక దమ్మున్న నిర్ణయం, ధైర్యం ఉన్న నిర్ణయం తీసుకోవాలి అంటే జగన్మోహన్ రెడ్డి అని ఇంతవరకు వాళ్ళ నాయకుడు అంటారు. కానీ అతని భయం కంటే కూడా బాబు దమ్ము ధైర్యం ఎక్కువ అన్నది ఇక్కడ ఇందులో ఒప్పుకోవాలి. అవునా? ఓకే. నెంబర్ 1, ఆ పెన్షన్లు 4,000 రూపాయల పెన్షన్ అన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి అసాధ్యం అన్నాడు. లెక్కలు పెట్టి పీపీటీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి సాధ్యం కాదన్నాడు. తను ఇంతకు ముందు 2,000 రూపాయలు ఇచ్చినప్పుడు 3,000 అని చెప్పినోడు తన అధికారంలోకి వచ్చినప్పుడు పెంచుకుంటూ 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 అన్నాను నేను అని ఓసారి అది రీప్లే చేసి చూపించి ఏడాదికి 250 పెంచాడు. 5 ఏళ్లలో 1000 రూపాయలే పెంచాడు చంద్రబాబు నాయుడు. ఇప్పుడు ఒకప్పుడు చంద్రబాబుకి సంక్షేమ పథకాల విషయంలో లేదా ఉద్యోగుల విషయంలో ఒక నెగిటివ్ ఉండేది. ఎందుకు అంటే వేధిస్తాడు, ఏడిపిస్తాడు అన్నటువంటిది, ధైర్యం చేయడు అన్నటువంటిది. ఇప్పుడు ఎన్టీ రామారావు హయాంలో 35 రూపాయల పెన్షన్ ఉండేది. దాన్ని చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత 95లో 75 చేశాడు ఏకంగా, ఎన్టీఆర్ దగ్గర తీసుకోగానే. 9 ఏళ్ళు అంతే ఉంచాడు, ఎప్పుడు పెంచలా. దాన్ని రాజశేఖర్ రెడ్డి హామీ ఇచ్చింది 200 రూపాయలు చేస్తానని. అతను హామీ ఇచ్చిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు ధైర్యం చేయాలి, సాధ్యం కాదన్నాడు. కానీ రాజశేఖర రెడ్డి వచ్చాక 200 చేశాడు. అతని అదృష్టం ఏంటంటే అప్పుడు కేంద్రం కూడా దాన్ని 400కి పెంచితే 400 చేతికి ఇవ్వకుండా 200 చొప్పున ఇద్దరికి ఇచ్చాడు. కేంద్రానికి కొన్ని లక్షలు చూపెడితే అంతకు 70 మందికి ఇక్కడ ఇచ్చినట్టే బెనిఫిట్. కేంద్రంలోనూ ఇక్కడ 2 చోట్ల అవకాశం ఉండేటప్పుడు చక్కగా ఉపయోగపడింది. 200 చేయడం అంటే 35ది 70 చేస్తాం గ్రేట్ అనుకుంటే 75 200 అంటే ఇంకా గ్రేట్ కదా. 100% ఎక్స్ట్రా 150% చేసినట్టు కదా, అది క్రెడిట్ అయింది. బట్ రాజశేఖర రెడ్డి బతికుండగా 6 ఏళ్ళు ఉన్నాడు, ఇక అంతకు మించి పెంచల. తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నాడు, రోసయ్య ఉన్నాడు, వాళ్ళు పెంచల. ఆ డబ్బులు ఇవ్వడమే ఫైనల్ అన్నట్టు ఉన్నారు వీళ్ళందరూ. అదే చంద్రబాబు నాయుడు పాదయాత్ర చేస్తూ 1000 చేస్తానన్నాడు ఏకంగా. ఎక్కడ 200, ఎక్కడ 1000 చంద్రబాబు నాయుడు చేయలేడు, ఇదంతా నాటకాలని మాట్లాడాడు ఆ రోజున కిరణ్ కుమార్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి, అప్పుడు ముఖ్యమంత్రి. కానీ బాబు అధికారంలోకి రాగానే 1000 చేశాడు కదా, ధైర్యం అక్కడ సీరియస్గానే చేసుకొచ్చాడు కదా ఆయన. ఆ 1000 రూపాయలని చివరిలో జగన్ పాదయాత్రలో 2000 చేస్తానంటే తను 2000 చేసేసాడుగా. లాస్ట్ 6 నెలల ముందు చేసి 3 నెలల ముందు ఇచ్చాడు డబ్బులు, అది నడిచింది. తర్వాత 3000 రూపాయలు చేస్తానని జగన్మోహన్ రెడ్డి, అది కూడా లాస్ట్ సెకండ్ ఫేజ్ ఆఫ్ ఎలక్షన్లో కొంతమందికి 3000 కూడా వేశారు అప్పుడు. సరే, తర్వాత జగన్ వచ్చి 3000 కాకుండా 2000 నుంచి 250 పెంచుకున్నాడు. అంటే అక్కడ జగన్ ఆ ఆలోచన కంటే కూడా భిన్నంగా బాబు ధైర్యంగా నిర్ణయం తీసుకున్నాడు పెన్షన్ విషయంలో. ఈవెన్ మొన్న కూడా 4000 రూపాయలు ఏకంగా 1000 రూపాయలు పెంచడం అనేది సాధ్యం కాదని జగన్ చెప్తే, నేను అధికారంలోకి వస్తే 2027లో 250 పెంచుతాను, 28లో 250 పెంచుతాను, 29కి వచ్చేటప్పటికి 3000 ఉంచుతాను అన్నాడు. అప్పుడు లాస్ట్ 3 నెలలు 4000 రూపాయలు ఉంచుతాను అన్నాడు. దెన్ అక్కడ అదేది నేను నిజాయితీగా ఉన్నాను, సాధ్యం కాదన్నాడు, చేసి చూపించాడు ఈయన. దాంట్లో అక్కడ ఈయనకే దమ్మున్నట్టు ఆ ఆస్పెక్ట్లో చూసుకుంటే. సరే, మిగతాది ఇవ్వలేదు, అది ఇవ్వందే మాట్లాడతాం మనం, బట్ ఇక్కడ చేసి చూపించాడు. ఇంకోటి, జగన్ వచ్చాకనే 3 నెలల డబ్బులు ఒకేసారి ఇచ్చేవాడు.
అప్పుడు చాలా మంది ఏంటంటే ఇక్కడ పెన్షన్లకి రాసుకున్న వాళ్ళల్లో చాలా మంది ఇతర రాష్ట్రాల్లోనే పనిచేస్తున్నారు. హైదరాబాద్లోను, బెంగళూరులోను వాచ్మెన్లు గాను, లేకపోతే కర్రీ పాయింట్లోను, హోటళ్లలో స్వీపర్లు గాను, లేకపోతే రోటీ మాస్టర్లు ఇట్లాగ ఉంటాయి కదా, ఆ పనులు చేస్తారు. 3 నెలలకు ఒకేసారి వచ్చి ఆ 3 2.5 7.5 3 9,000 తీసుకునేవారు. ఈయన అప్పుడు 1,000 2,000 ఖర్చు అవుతుంది, 7,000 లంసంగా ఒక అమౌంట్ మిగిలేదు అప్పట్లో. కానీ తర్వాత జగన్ ఏం చేశాడు, చివరిలో మరి ఏ అధికారులు చెప్తే విన్నారు, ఈ అధికారులు ఓట్లు తెప్పించారు కానీ ఓట్లు జడగొడతారు. వీళ్ళు నాయకులు కూడా అధికారులతో ఫ్రెండ్షిప్ పెరిగాక వీళ్ళు ఓట్లు మర్చిపోయి వీళ్ళు కూడా పెద్ద అధికారుల కింద ఫీల్ అయిపోతుంటారు, దాంతో నాశనం అవుతుంటారు. ఒకప్పుడు బాబుని నాశనం చేసింది, అట్లాగే మన జగన్ నాశనం చేసింది కూడా అధికారులు. ఏం చేశాడు, ఏ నెల డబ్బులు ఆ నెలే అన్నాడు. ఇది తటస్థులుగా మనం ఒప్పుకుంటాం కానీ జనం ఒప్పుకోరు. జగన్ ఓటమిలో పెన్షనర్లు కూడా నెగిటివ్గా ఓటేయడానికి కారణం అది. ఇక్కడ అది ఇప్పటికి కూడా వాళ్ళు క్రాస్ చెక్ చేసుకున్నారని నేను అనుకోవట్లేదు. ఇప్పుడు చంద్రబాబు 3 నెలలకు ఇస్తున్నాడు, కొంతమంది ఈ నెలలో డబ్బులు తీసుకోకపోతే వచ్చే నెలలో అట్లా పైన తీసుకుంటున్నారు. అది అంగవికలకి ఎక్కువ చేశాడు, 6,000 15,000 ఏకంగా, ఆషామాషి కాదు అది. అది జగన్ అంగవికలకి పెంచాల డబ్బులు, ఇదే 3,000 ఇచ్చేవాడు. ఆ విషయాల్లో చంద్రబాబు దయార్ద్ర హృదయం అనాలా, ధైర్యం ఉందనాలి. తర్వాత ఇకపోతే ఉద్యోగులకు సంబంధించిన దాంట్లో జగన్ చేసింది ఏంటది, ఒక కమిటీ వేశాడు, ఎప్పటికప్పుడు వాళ్ళ సమస్యల పరిష్కారం అన్నటువంటి. కానీ పరిష్కరించింది ఎక్కడ, సిపిఎస్ రద్దు చేస్తానని, దాని తర్వాత ఎప్పుడో వీళ్ళు గొడవ చేశాక సిపిఎస్ బదులు కమిటీ వేసి ఆ కమిటీలో ఇది అవ్వదని జిపిఎస్ పెట్టాడు. వాళ్ళు అడిగింది ఓపీఎస్. ఓపీఎస్ అసాధ్యం, దేశంలో ఎక్కడ జరగట్లేదు అన్నది నిజం. కానీ కేరళ కాంగ్రెస్ ప్రభుత్వం 2-3 రాష్ట్రాలు ఇస్తుంది, ఇచ్చిన చోట మిగతా పని ఏం చేయలేకపోతున్నది నిజం అందులో. కానీ ఇక్కడ నువ్వు హామీ ఇచ్చావు కదా సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ అని, తను మాట్లాడకుండా ఆయనతో చెప్పించాడు సజ్జలతో, అది అయిపోయింది. తర్వాత చివరిలో వచ్చాడు జిపిఎస్ ఇచ్చాడు. సరే అసలు ఏమీ లేని దానికంటే జిపిఎస్ తీసుకోవడం బెటర్ అంటే వాళ్ళు తీసుకోమన్నారు, అయిపోయింది. ఓపీఎస్ వాళ్ళు అడిగితే బాబు అసలు ఏ హామీ ఇవ్వాల, మీరు ఒకసారి గుర్తు తెచ్చుకోండి. ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తాను కానీ హామీ ఇవ్వలేదు, దాంట్లో కూడా మెన్షన్ చేయలేదు. పవన్ కళ్యాణ్ కూడా చెప్పిన పాయింట్ ఏంటంటే 100 రోజుల్లో దీనికి ఒక సొల్యూషన్, ఆల్టర్నేటివ్ సొల్యూషన్ చూస్తాన్నారు కానీ ఓపీఎస్ అన్న ఆయన. కానీ ఓపీఎస్ ఇచ్చారంటే చాలా పెద్ద గుండె ఇవాళ చంద్రబాబు. 35,000 కోట్ల రూపాయల భారం, అది మామూలు ఇది కాదు. రాష్ట్రానికి అసలు వీళ్ళందరూ ఎందుకు ఇవ్వట్లేదు అంటే సిపిఎస్కి ఓపీఎస్కి 35,000 కోట్ల తేడా, 10,000 మందికి సంబంధించి ఒక్కొక్కరికి ₹1,00,00,000 దాకా తేడా వస్తుంది దగ్గరగా. ఒక రకంగా భారమే ప్రభుత్వానికి భారీ భారం. అయినా సరే తెగించి చేసిన ధైర్యం చంద్రబాబు. ఆ విషయంలో బాబు గారిని వాళ్ళు జీవితకాలం గుర్తుపెట్టుకోవాలా. చంద్రబాబు ఒకప్పుడు ఉద్యోగుల వ్యతిరేకి అన్న ముద్రని 2014లో చేర్పేసుకున్నారు, పిఆర్సీ ఇచ్చి ఏకంగా 43% ఇచ్చి పిఆర్సీ. అక్కడ తెలంగాణ వాళ్ళు 41 ఇచ్చారని ఇక్కడ ఏకంగా 43 ఇచ్చినటువంటి సందర్భం అది. అయితే కాకపోతే అప్పుడు ఈయనకి అదృష్టం ఏంటంటే కేంద్రం ఇస్తుంది డబ్బులన్నీ, రెవెన్యూ లోటుని భర్తీ చేస్తుంది కాబట్టి అప్పుడు చేసుకొచ్చేసారు. అది ఆ తర్వాత భారమైందని ఆయనే సంపూర్ణ రుణమాఫీలు కూడా ఆపేసింది, అది పక్కన పెడదాం. బట్ ఇచ్చేసారు కదా వాళ్ళకి. జగను అంటే తర్వాత చివరిలో వాళ్ళు మధ్యంతర భృతి అడిగారు, పిఆర్సీ కంటిన్యూ చేయట్లేదని, అది ఇవ్వాల చంద్రబాబు నాయుడు. పిఆర్సీ మాత్రం చివరిలో మళ్ళీ 20 ఇచ్చాడు, అనౌన్స్ చేశాడు 20. అంటే తను ఉండగానే అప్పుడు 43+20. జగన్ వచ్చాక మధ్యంతర భృతి అని చెప్పేసి 27 ఇచ్చాడు. తర్వాత 3 ఏళ్ళు 4 ఏళ్ళు అయిన తర్వాత దాన్ని మళ్ళీ రివర్స్ చేసి 23 చేశాడు. ఆ 4 కూడా తీసుకుంటానంటే గొడవ. అంటే ఆ విషయంలో జగన్ అడ్మినిస్ట్రేరియల్ ఫెయిల్యూర్, పొలిటికల్ ఫెయిల్యూర్, ఆలోచన ఫెయిల్యూర్. చంద్రబాబు నాయుడు ఆ విషయంలో సక్సెస్ అయ్యాడు, అంతకుముందు తను ఉన్నప్పుడు చేయటం ఈయన చేయలేకపోవడం. కానీ నిన్నటి వరకు జీతాల వరకు చాలా మందికి ఇవ్వలేకపోతున్నారు, రిటైర్ అయిన ఉద్యోగులకి ఇవ్వాల్సిన బెనిఫిట్స్ విషయంలో కూడా ఇవ్వలేకే వయసు పెంచుతున్నారు, ఉద్యోగ విరమణ ఇవన్నీ అన్నారు కదా. ఒక్కసారిగా ఓపీఎస్ చేయడం దీనికి వెనక ఏంటి, ఒక రీజన్ ఏంటి అంటే ధైర్యం? ప్రభుత్వ ఉద్యోగుల్ని సాటిస్ఫై చేస్తే బెటర్ అన్న ఉద్దేశంతో ఉండుంటారు. ఇక వాళ్ళు మొన్న గెలిచింది ప్రభుత్వ ఉద్యోగుల వల్లే. వీళ్ళు ఈవీఎంలు అంటారు కానీ ఈవీఎంలలో హ్యాకింగ్ చేసింది, ఈవీఎం నడిపే వాళ్ళ మెదళ్ళని హ్యాక్ చేయగలిగారు వీళ్ళు. ఎట్లా అంటే
జగన్ ఇంత క్రూరుడు, మీకు అంతా మోసం చేశాడు, నేనైతే చేస్తానంటే 1కి 25 కోట్లు జగన్కి 2019లో వేసిన వాళ్ళు మొన్న 1కి 50 ఓట్లు వీళ్ళకి వేసారు. ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే కొంతమంది చదువు రాదు, ఎక్కడ నొక్కాలయ్యా అంటే ఇదిగో నీవే పార్టీ అని అడుగుతారు. ఫ్యాన్కి వెయ్యి అన్నారు అనుకో, వీళ్ళు సైకిల్కి వేసి అనుభవం అంటారు అనమాట. వాళ్ళకి అంత అవగాహన ఉండదు. అట్లాంటి ఓట్లు ఒక పోలింగ్ బూత్లో కనీసం 150 ఉంటాయి. అందులో 50 ఓట్లు ఇటు వేసారనుకోండి, కథం అయిపోయాయి. అందులో అదే జరిగింది అక్కడ బేసిక్. పైగా ఇప్పుడు ఈ 10,000 మంది ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఎక్కువ టీచర్లు, పోలీసులే ఉన్నారట ఇందులో, ఎక్కువ శాతం. పైగా వీళ్ళందరూ వైఎస్ఆర్ టైంలో వేసిన నోటిఫికేషన్ ద్వారా వచ్చిన ఉద్యోగులు అంటే వీళ్ళందరూ. సిపిఎస్ అనేటటువంటిది వాస్తవంగా స్టార్ట్ అయింది చంద్రబాబు టైంలో. అవును. అయితే ఉద్యోగ నియామకాలు రాజశేఖర రెడ్డి టైంలో జరిగినాయి. బాబు అప్పట్లో ఉద్యోగ నియామకాలు పెద్ద చేసేవాడు కాదు, డిఎస్సి చేసేవాడు. డిఎస్సికి ముద్ర తను కూడా పెట్టుకోవాలని రాజశేఖర రెడ్డి చేశాడు. చంద్రబాబు టైంలోనే సిపిఎస్ ప్రారంభమైంది. ఆ సిపిఎస్ కొనసాగింది రాజశేఖర రెడ్డి అయినా. మరి చంద్రబాబు కూడా 14-19 ఇవ్వలేదు కదా, అప్పుడు ఓపీఎస్ఏ అడిగింది, వీళ్ళు ఇవ్వలేదు. అందుకే కదా ఓపీఎస్ ఇస్తానంది జగన్, ఇచ్చి చేయలేదు. బాబు చూశాడు, మొన్న అప్పుడు చేయలేను అన్నాడు, ఇస్తానని జగన్ ఓటేశారు. ఈసారి జీపీఎస్ తెచ్చాడు జగన్, అయినా జనం వ్యతిరేకంగానే ఓటేశారు. మనం ఓపీఎస్లో తెస్తే ఉద్యోగులకు ఫిక్స్ అయిపోతుంది కదా, ఈ ఫీలింగ్ పోతుంది కదా. ఈ డిఏల గొడవ అవన్నీ తర్వాత చివరిలో అన్నీ గెలిపించి 2-3 డిఏలు రిలీజ్ చేసేస్తే అయిపోతుంది. ఇప్పటికి 4 డిఏలు పెండింగ్ ఉంది, ఒకటి ఇస్తే సంతృప్తి పడిపోతారు. తర్వాత వాళ్ళు ఇప్పుడు ఇంకోటి వాళ్ళ ఉద్యోగ వయసు పెంచాడు 60 నుంచి 62 ఏళ్ళకి కార్పొరేషన్ వీళ్ళందరికీ. వాస్తవంగా దానివల్ల నిరుద్యోగులకి నష్టం. జగన్ అట్లా ఒప్పుకోలేదు, నిరుద్యోగులు నాశనం అవుతారు వద్దన్నాడు. వీళ్ళు ఈయన పెంచాడు, తద్వారా ఆయన ఇవ్వలేని ఈయన ఇచ్చినట్టే కదా ఉద్యోగుల విషయంలో. అంతే కదా. ఒక రకంగా చెప్పాలంటే ఒకప్పుడు చంద్రబాబు ప్లేస్లోకి జగన్ వచ్చాడు, రాజశేఖర రెడ్డి ప్లేస్లోకి బాబు వచ్చాడు. ఉద్యోగులకు ఇట్లాంటి నిర్ణయాలు రాజశేఖర రెడ్డి తీసుకునేవాడు, బాబు అప్పుడు అన్ని ఇబ్బంది పెట్టేవాడు. ఇప్పుడు రివర్స్ అయింది అనమాట. అవును, ఒక రకంగా ఈ నిర్ణయంతో ఉద్యోగుల్ని సంతృప్తి పరిచేశారు చంద్రబాబు భారీగా. సరే, నిజంగా రేపటి నుంచి వీళ్ళు 25 నుంచి ఏదో పిలుపునిచ్చారు కదా, జేఏసీ అంతా ఉద్యమిస్తాం వీళ్ళ డిమాండ్లు, అది చేస్తారా? ఇంకా దానికి ఒక వస్తుంది, అందరూ స్పందన వస్తుందా బాగా చేస్తే? అయ్యి ఏం లేదు, ముందు మీటింగులు పెడతారు, 2-3 నెలల పాటు మీటింగులు జరుగుతుంటాయి, వీళ్ళకి కాస్త కాలక్షేపం అవుతుంటది. ఆ తర్వాతన ఒక 3-4 నెలల తర్వాతన వీళ్ళు ఏదో గొడవకు దిగే టైంలో ఒక 2 డిఏలు రిలీజ్ చేయడమో ఏదో చూస్తారు. ఇవ్వరు వీళ్ళు. వీళ్ళు అనుకుంటుంది ఏంటంటే, నేను అనుకోవడం లాస్ట్ ఇయర్కి పిఆర్సీ వేసి ఏదో చేసేస్తారు, ఇప్పుడు మధ్యంతర వృత్తి ఇచ్చి మళ్ళీ దాని మీద కంటే ఎక్కువ ఇవ్వాలి. ఇప్పటికే ప్రభుత్వానికి సంబంధించి జీతాలకి వెళ్ళిపోతుందని మొన్న వీళ్ళ ఆత్మే రాసింది కదా జ్యోతి, అలాగే వీళ్ళ బైబుల్, ఖురాను, భగవద్గీత రాసింది కదా, ఉద్యోగుల జీతాలకి పెన్షన్లకి డబ్బులన్నీ అయిపోతున్నాయని. ఏం చేస్తారు చూడాలి ఇప్పుడు. అదే కదా, రైట్. చూద్దాం. మొత్తానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితే ఉద్యోగుల విషయంలో ఒక డేరింగ్ నిర్ణయం అయితే తీసుకున్నారు. నిజంగా ఓపీఎస్ విషయంలో ఎప్పటి నుంచో వీళ్ళు పోరాడుతున్నారు, అది మొత్తానికి ఇప్పటికి పరిష్కరించారు. అలాగే మిగిలిన కొన్ని డిమాండ్ల విషయంలో కొన్ని సమావేశాలు ఏర్పాటు చేయాలనుకుంటున్నారు. రేపటి నుంచి రోడ్డు ఎక్కబోతున్నారు ఉద్యోగ సంఘాలు, అమరావతి జేఏసీకి సంబంధించిన ఉద్యోగ సంఘాలు అనేది. ఏం చేస్తారు, ఆ విషయంలో కూడా ఏమైనా పరిష్కార మార్గం చూపిస్తారా? వేచి చూద్దాం.